మన చేతిలో పేపర్లున్నాయి, టీవీలున్నాయి గాబట్టి, మనం ఏది చెప్తే అదే రైటు. నిన్న జెప్పిన దాన్ని ఇవాళ వదిలేసి, ఇవాళ కొత్తగా జెప్పినా సరే రైట్ అనేటటువంటి మౌత్ పబ్లిసిటీ జేసేవాళ్ళున్నారు గాబట్టి, వాళ్ళని పేటీఎంలంటారా, గూగుల్ పే గాళ్ళంటారా, లేకపోతే గనక ఇప్పుడు వైసీపీ వాళ్ళని వీళ్ళు సైకోలంటారు. వీళ్ళు బానిసలు అనాలేమో. ఎందుకంటే, ఏ వాదన తీసుకొస్తే అది. ఎన్టీ రామారావు మంచోడంటే మంచోడు, చెడ్డోడంటే చెడ్డోడు. పవన్ కళ్యాణ్ మంచోడంటే మంచోడు, చెడ్డోడంటే చెడ్డోడు. మోడీ మంచోడంటే మంచోడు, చెడ్డోడంటే చెడ్డోడు. ఈ తరహా బానిస భావజాలం ఉన్నోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కర్మం వదిలేద్దాం. కాకపోతే బాబు గారు ఆలోచించాల్సింది ఏంటంటే అమరావతి గురించి ఇప్పుడు తాజాగా చిట్ చాట్‌లో మాట్లాడారంట. అది క్యాపిటల్‌కి ఏమి ఖర్చేం లేదు. దుబారా దుష్ప్రచారం చేస్తున్నారు. ఏది దుష్ప్రచారం అక్కడ? ఒకటి అమరావతి అక్కడే ఉండాలనుకున్నాం బానే ఉంది. ఆహ్, కృష్ణా నది వరదలు రాని మాట వాస్తవం. కొండవీటి వాగు ఇట్లాంటి వరదలైతే ఖాయం గదా! అందుకే కదా ప్రపంచ బ్యాంక్ లెక్క జెప్పింది. అమరా ప్రపంచంలో ఏ రాజధాని సరే వరద నీళ్ళని దారి మళ్లించి అక్కడ క్యాపిటల్ కట్టిందుందా? వరద నీటిని దారి మళ్లించి. వరదొస్తుందని తెలిసి. ఒక ప్రవాహపు ప్రాంతంలో అట్లా కట్టొచ్చునా? పోనీ భూమి లేకపోతే కట్టుకోవచ్చు. ఏ అదేది మన థాయిలాండ్ కూడా భూమి ఉందనుకోండి. సముద్రం మధ్యలో దీవి రాజధానులు ఉంటాయి గదా! దీవులు ఉంటాయి గదా! అట్లాంటి చోట్ల వాళ్ళకి భూమి లేదు కాబట్టి అక్కడే కట్టుకున్నారంటే ఒక అర్థం ఉంది. మనకి భూమి ఉంది. అక్కడ కాకపోతే బెజవాడ, గుంటూరు మధ్యలో కట్టుకోవచ్చు. కానీ అక్కడే పెట్టాం. రాజధాని మునక్కుండా ఉండడానికి 5 రిజర్వాయర్లు, 4 ఎత్తిపోతల పథకాలు, అరడజన కాలువలు కట్టుకుంటున్నామంటే అక్కడ ఏమి లేదు. అదంతా వాడి దుష్ప్రచారం, వీడి దుష్ప్రచారం అని ఎన్ని రోజులు చెప్తాం మనం? అవునయ్యా! ఆ ప్రాంతం కాస్త భూములు ఇచ్చారు కాబట్టి అక్కడ పెట్టాము. అందుకోసం తప్పదు కాబట్టి చేస్తున్నామని కన్విన్స్ చేయండి. నెంబర్ 2 డబ్బులేమి ఖర్చవు. మరి ఇప్పుడు డబ్బులు ఎందుకు అప్పు తీసుకున్నాం మనం? మనమే చెప్పాం గదా! ఇదివరకు 4,00,000 కోట్లు కావాలని. అసెంబ్లీ వేదికగానే చెప్పాం గదా! హైదరాబాద్ వాటితో పోటీ పడాలని 4,00,000 కోట్లు కావాలని. ఆ రోజున మోడీ మీద కోపం వచ్చినప్పుడు చెప్పాం. అంతకుముందు అధికారిక లెక్క చెప్పింది 1,50,000 కోట్లు. $2 to 3 ట్రిలియన్ అంటే 3,50,000 కోట్లు అని వ్యాపార పారిశ్రామికవేత్తల మీటింగ్‌లో చెప్పాం. సరే మన పత్రికలు ఇదివరకైతే గనక అట్లా మాట తేడా వచ్చినప్పుడు పట్టుకుని రాసేవి ఎడిటోరియల్ నిలదీసేవి. ఇప్పుడు అవి బానిసలుగా పనిచేస్తున్నాయి కాబట్టి రాయట్లేదు. కానీ మనం చెప్పేటప్పుడన్నా ఒక కన్సిస్టెంట్ ఉంటే బెటర్. బాబు గారు అది ప్లాన్ చేసుకోవాలి. ఇదిగో అయ్యా ఒక 50,000 కొడతాది. మళ్ళీ మొన్న నారాయణ గారు చెప్తున్నారు. 5,000 ఎకరాలు చేతిలో ఉన్నాయి. అది అమ్మితే ఇది సరిపోతుంది అన్నట్టు. మరి మళ్ళీ ఎందుకు సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ భూములు సమీకరిస్తున్నారు? 5,000 ఉన్నాయని చెప్తున్నారు కదా మీరు. అది అమ్మి ఆ డబ్బులు సంపాదించొచ్చు కదా! ఈ అప్పులను ఎందుకు తీసుకోవడం మనం? అంటే నిమిషానికి ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్‌మెంట్‌తో ప్రస్తుతానికి నడిచిపోతుంది. మనది చేతిలో గ్రిప్ ఉంది కాబట్టి. కానీ ఇది భవిష్యత్తులో తేడా వచ్చిన రోజున అయ్యే చర్చలవుతాయి.